మన వాళ్ళు కొంతమంది ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడండి అంటారు. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడటానికి ఏముంటుంది? రాజశేఖర్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అది. సరే, వేరే దేశాల్లో ఎలా ఉన్నా కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన శ్రీకారం చుట్టిన పథకం అది. ఇప్పట్లో ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. అయితే ఈ మధ్యలో దానికి ఎన్టీఆర్ అనే పేరు తగిలిచ్చారు. 2014-19 మధ్యలో 2014-19 మధ్యలో ఎన్టీఆర్ గారి పేరు తగిలిచ్చారు. ఫైన్, బాగానే ఉంది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఎవరు ఆరోగ్యశ్రీ అయితే ఉందో ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ, నేను యూనివర్సల్ హెల్త్ స్కీము, సంజీవిని ఇవన్నీ ఒకటే, ఆయుష్మాన్ భారత్ అంటూ ఒక వీడియో చేశాను. చేసినప్పుడు మీకు గుర్తుండి ఉండాలి, మన వాళ్ళు చూసుంటే. ఎన్టీఆర్ వైద్య సేవ అంటున్నారు, కరెక్టేనా కాదా? ఎన్టీఆర్ ట్రస్టా లేకపోతే ఏంటి అని. ఈ రోజున దానికి సంబంధించి అసెంబ్లీ సిబ్బంది ఓవర్ యాక్షన్ అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసుకొచ్చింది. అసెంబ్లీ సిబ్బంది ఓవర్ యాక్షన్ కాదు, నీ ఓవర్ యాక్షన్. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనే పేరు లేకపోతే ఆ స్కీమ్ ఏంటనేదే ఎవరికి అర్థం కాదు. అది కాదు, స్కీమ్ వేరే ఉంది, ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఏదో అనుకునే ప్రమాదం ఉంది అని చెప్పడం తప్పితే పేరులో ఏమీ లేదు. స్కీమ్గా అమలు చేస్తే పేరులో ఏమీ లేదు. కానీ ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరేమైనా ఇలాంటి స్కీములు ఏమైనా తయారు చేశారా? తయారు చేయలేదు కదా. ఇప్పుడు ఉచిత బస్సు ఉంది, దాని మీద పేటెంట్ తీసేసుకోమనండి, జీవితాంతం చంద్రబాబు గారిని తీసేసుకోమనండి. ఆరోగ్యశ్రీ ఇవ్వడం వలన ఎవరిని తిట్టుకోవాలా. పక్కన పేషెంటు ఆరోగ్యశ్రీ ఇవ్వడం వల్ల నాకు ఇలా అయిందని ఎప్పుడు తిట్లా, ఎవరిని తిట్లా. కానీ మీరిచ్చిన, ఇప్పుడు నేను చెప్పే కదా పేరు వాడేసుకోండి అని, దానివల్ల ఎంతమంది తిట్టుకుంటున్నారో మీరు వచ్చి చూసుకోండి. అఫ్కోర్స్ అయినా మీ హామీ కాబట్టి మీరు ఇచ్చేసుకోండి. ఈ అసెంబ్లీ సిబ్బంది ఓవర్ యాక్షన్ అంటూ అతను రాసిన కథనంలో ఏముందంటే, వీళ్ళు పలుమార్లు ఫైళ్లలో కూడా ఇంకా ఆరోగ్యశ్రీ అనే ప్రస్తావిస్తున్నారు. తప్పేంటి? ఆరోగ్యశ్రీ అనక ఇంకేమంటారు మరి? పేరు మార్చగానే ఆ పెట్టిన నేతను మర్చిపోతారని ఒక పిచ్చి భ్రమ, కేవలం ఒక పిచ్చి భ్రమ తప్పితే ఇంకొకటి కాదు. ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, సంజీవని కానీ, ఏ పేరుతో ఉన్నా అర్హులైన వాళ్ళకి, లేదంటే ఆపదలో ఉన్న వాళ్ళకి వైద్య సాయం అందించడం లక్ష్యం కావాలి ప్రభుత్వాలది. ఇందులో పేర్లు ఏం పెట్టుకుంటే పెట్టుకుంది, తప్పేం లేదు. కానీ ఈ ఓవర్ యాక్షన్ ఏంటి? ఆరోగ్యశ్రీ అని ప్రస్తావించడం ఓవర్ యాక్షనా? దానికి ముక్తాయింపు ఏంటంటే, నిన్న కూడా అంటే సెప్టెంబర్ 18 కూడా లాబియింగ్లో మార్షల్స్ ఓవర్ యాక్షన్ చేశారు. అయ్యగారు వస్తుంటే తప్పుకోండి అని. ఇంకా తాడపిల్ల ప్యాలెస్ అనుకుంటున్నారా అన్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అంటే ఇవన్నీ పిఆర్ స్టంట్స్ అంటారు, పబ్లిక్ రిలేషన్స్ స్టంట్స్ అంతే. లేకపోతే మంత్రో లేకపోతే ఎమ్మెల్యేలో వస్తున్నప్పుడు మిగతా వాళ్ళని పక్క తప్పకుండా అనకుండా ఎలా ఉంటారు? అంటే మన హీరోయిజం కానీ, మన మంచితనం కానీ ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటి ఇవ్వనికి వస్తుంది. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొంతమంది కాన్వాయ్ వెళ్తూ ఉంటే మధ్యలో ఎవరో ఒక వృద్ధుడో, ఒక దివ్యాంగుడో, వికలాంగుడో చెయ్యెత్తటం, ఆపటం, ఆయనకు సాయం అక్కడికక్కడే ప్రకటించి వెళ్ళిపోవటం, ఇవన్నీ పిఆర్ స్టంట్లు కొన్ని జరిగినాయి, కొన్ని నిజంగా కూడా ఉన్నాయి. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు మన మంచితనం అన్నమాట. ఇలా వద్దు, అలా వద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇంకా ఆపాలని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు మనకి చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాంటివి చేయాలి. కానీ మనం చాలా మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి పిఆర్ స్టంట్స్తో అవసరం ఏముంది? మనం మెగా డిఎస్సి ఇచ్చాము, మనం ఉచిత ఇసుక ఇచ్చాము, ఇంకా మనం ప్రభుత్వం అంటే చెప్పనివి కూడా చేశాం కదా. అలాంటప్పుడు ఈ పిఆర్ స్టంట్స్తో అవసరం లేదు అనేది నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఈ ముక్తాయింపు అనమాట. ఇది అసెంబ్లీ సిబ్బంది ఓవర్ యాక్షన్ అంటూ నిన్న కూడా లాబీల్లో మార్షల్స్ అంటారు. రెండింటికి సంబంధం ఏమన్నా ఉంది అసలు? ఇక ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడాలి అంటే, ఆరోగ్యశ్రీలో ఎన్ని రకాల ప్రొసీజర్స్ చేశారు, అట్లానే ఎంతవరకు వైద్య సాయం అందిస్తాము అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా జరిగింది, చెప్పారు, ఇప్పటికీ చెప్తూ ఉంటారు, మా హయాంలో అలా జరిగింది, ఇప్పుడేం జరగట్లేదు అని. ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు 2 రాష్ట్రాల్లో ఒకేసారి బయటికి రావడం, వాళ్ళు ఆపేస్తూ ఉన్నారు, వీళ్ళు ఆపేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వాలు పడని న్యూస్ ఛానల్స్ ఏమో
అదేదో ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని బ్రేకింగ్లు పెట్టినాయి. ఎందుకు? ప్రభుత్వాల మీద నెగటివిటీ పెంచడానికి. మామూలుగా వార్తను ఎలా ఇవ్వాలి అని తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే, బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు, నెట్వర్క్ ఆసుపత్రులు ఇక మేము సర్వీస్ చేయలేము ఆరోగ్యశ్రీ కింద అని ఆరోగ్యశ్రీ బంద్ అంటున్నాయి అని ఇచ్చారు. ఇది వార్త. ఆరోగ్యశ్రీ సేవలు రేపటి నుంచి ఇవ్వమంటున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు అనేది వార్త. ఎందుకు ఇవ్వమంటున్నాయి అనేది కూడా ఒక రకమైన వార్త. కానీ అదేదో ప్రభుత్వమైన నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించడం అనేది వార్త కాదు, మన ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించి న్యూస్ ఛానల్ వైఖరి. మరి ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంది అంటే, ఆరోగ్యశ్రీని ప్రతి ప్రభుత్వం పోగొట్టింది. ఛాన్స్ వచ్చినప్పుడు అవతల వాళ్ళ మీద బురద వేయాలన్నప్పుడు అందులో పార్టీలోని వాళ్ళని కొంతమందిని పొగట్టడం అనేది ఒక 10 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రక్రియ. కేటీఆర్ గారు కన్వీనియంట్గా రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు, ఆరోగ్యశ్రీకి అలా ఉంది ఇలా ఉంది, ఇప్పుడేమో వీళ్ళు చేయట్లేదు అంటే ఫైన్. అదే వాళ్ళు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు అనేది పక్కన పెడితే, రేవంత్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి సంస్మరణ దినోత్సవం రోజు ఏం మాట్లాడారో చూసి మరి ఆయన పట్టించుకోలేదు. ఎందుకు బకాయిలు పెడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బకాయికి పేటెంట్ రైట్ లాగా అప్పుడు రాశారు కదా పత్రికలో, ఆరోగ్యశ్రీ సేవలుగా మంగళం వాడే. ఇలాంటి తండ్రి ఇచ్చినటువంటి సర్వీస్నే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోతున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది కుదురుతుందా? చిచి, ఇది ఎలా సాధ్యం కాదు, అసలు ఏంటి ఈ పని, ఇలాంటి కొడుకున్నాడా అన్నట్టు రాసిన స్టోరీలు ఈ రోజున మరి ఎందుకని పేరు మార్చితే, ఇప్పుడు ఆయన ఏమన్నా ఎన్టీఆర్ గారు ఏమన్నా తీసుకొచ్చారా ఏంటి? ఆరోగ్యశ్రీ స్కీము ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారా? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? టీడీ ప్రభుత్వం తీసుకొచ్చిందా? ఎవరు కాదు కదా, రాజశేఖర రెడ్డి గారే. గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే, అప్పట్లో రేణుకా చౌదరి అని ఒక ఎంపీ ఉండేది, ఇప్పుడు ఉంది. ఆవిడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ వీటన్నిటి ద్వారా చాలా గొప్పగా చేస్తున్నారు కదా, చేశారు కదా అంటే అదేంటండి? అదేంటండి? అన్ని చోట్ల ఉంది, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇచ్చిందంటే ఆయన ఎవరు ఇవ్వడానికి? అంటే అప్పుడు అందరు చూశారు, వేరే స్టేట్స్లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉందా అంటే లేదు. సో అది కాంగ్రెస్ ఇచ్చింది కాదు, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది. రాజశేఖర రెడ్డి గారి పట్టుబట్టి నిధులతో దాన్ని నడిపించింది. విజయవాడ రాణి రంగమ్మపేట లేదంటేనేమో తోటలోనో ఇంకొక చోట ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే ఒక్కళ్ళ ముందుకు రాని టైంలో పేదవాళ్ళు, ముసలివాళ్ళు, మేము వస్తాం, మేము చెప్తాం రాజశేఖర రెడ్డి గారి గురించి, నా గుండె బాగు చేయించిన ఆయన అని చెప్పేసి గర్వంగా చెప్పేవాళ్ళు. అలాంటి స్కీమ్కి పేరు మారిస్తే ఆయన పేరును మర్చిపోతారు. ఇది కుటిల ప్రయత్నం, సింపుల్గా కుటిల ప్రయత్నం. స్కీమ్కి ఇంకేమన్నా కావాలంటే యాడ్ చేయండి. మీకంటూ ఒక బ్రెయిన్ చైల్డ్ ఫ్లాగ్షిప్ మోడల్ తయారు చేసుకోండి. ఒకటి తయారు చేసుకున్నారు కదా, తయారు చేసుకోండి, పేర్లు పెట్టుకోండి. ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, దాని పేరు మార్చారు వైఎస్ఆర్ అని, మీరు వచ్చేసి తీసేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ పేరు తీసేస్తే ఆయన వచ్చి తీయకుండా ఉంటాడా? పైగా ఆయన ఓపెన్ చేసిన స్కీమ్ని. ఆరోగ్యశ్రీ అనేది ఆ పేరులోనే ఉంది కదా, ఆరోగ్యశ్రీ ఇవ్వటం మనుషులకి. దాని మీద రాజకీయాలు చేస్తే ప్రయోజనం సున్నా, ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది మేము ఎందుకు పేరు మార్చామంటే అని ఒక్కళ్ళని జస్టిఫికేషన్ ఇవ్వమనండి, చూద్దాం. బాయ్.